నమస్తే, వెల్కమ్ టు వీటెన్ న్యూస్. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం విడుదల రజనీకి వెన్నతో పెట్టిన విద్యని 2019లో నుంచి 24 వరకు ఎన్ని అక్రమ కేసులు పెట్టారో, ఎన్ని దారుణాలు చేశారో అప్పుడే మర్చిపోతే ఎలా విడుదల రజనీ అని మీ మామ విడుదల లక్ష్మీనారాయణ పురుషోత్తపట్న ప్రజలనే కాదు, చిలకలూరిపేట ప్రజలను ఏ విధంగా మోసం చేసి దొంగ స్థలాల కబ్జా చేసి దొంగ స్థలాలు ఎంతమందికి అమ్మి అడ్డదారిలో డబ్బులు సంపాదించారో, నీ భర్త అమెరికా వెళ్లడానికి మల్లారావు గారి కారణం. ఆ రోజు ప్రతిపాడు పుల్లారావు గారి డబ్బులు ఇస్తేనే అమెరికా వెళ్లి అక్కడ డబ్బు పేటకు పంపిస్తే మీ మామ ఎంతో మంది స్థలాలు కబ్జా చేసి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నీకు తెలుసా? అరాకొర ఇచ్చి ఆయన మాటలు చెప్పి మోసం చేశాడంటూ విడతల రజనీ చేసిన అరాచకాలపై మీడియా సమావేశంలో మాట్లాడిన నియోజకవర్గ అధ్యక్షురాలు అమర రామదేవి తెలిపారు. మీ మాంగా సంగతి 80 ఏళ్ళు అంటున్నావు. మొన్న గుళ్ళో ఎండవెంట గుళ్ళో ఆఫీసర్ని గొంతు పట్టుకొని లేపాడమ్మా. గొంతు పట్టుకొని పక్కనే తోటారాము గారు కూడా ఉన్నారు. ఆ తోటారాము గారే కాదు, గుళ్ళు అందరూ చూసే ఉంటారు. అదంతా ఆ వీడియో అంతా మీరు చూడలేదా? మార్కెట్ యార్డ్లో పుల్లారావు గారు అంత మీరు తిరగలేదా? కార్యకర్తగా మీరు తిరిగింది పుల్లారావు గారు వెనక మార్కెట్ యార్డ్లో. ఆ రోజు మీరేదో నాయకురాలు అవుతారని కొబ్బరికాయ కూడా పుల్లారావు గారి చేతుల మీదుగా ఇచ్చేయండి, చేత కొబ్బరికాయ కొట్టించారు మార్కెట్ యార్డ్లో. మీ మామగారు ఎన్నిసార్లు పుల్లారావు గారి ఇంటికి వచ్చింది, ఎన్నిసార్లు శాల్వాలు వేసి అడిగింది, ఏడ్చి కాళ్ళ మీద పడి యాడ్కి చైర్మన్ వేయండి మాగాని. అవన్నీ మీకు గుర్తులేదా? పుల్లారావు గారి భిక్షే మీరు ఇన్ని కోట్లకు అధిపతి అయ్యారంటే ఆ రోజు పుల్లారావు గారు పెట్టిన భిక్షతోటే మీరు అధిపతులయ్యారు. అంత చేస్తే మీరు ఈరోజు పుల్లారావు గారికి వేలు పెట్టి చూపిస్తారా? అంత దమ్ము వచ్చింది మీకు అంటే. డబ్బు ఉండగానే ధైర్యం రా తల్లి. సహనం ఏంది, ఏ మనిషితో ఎలా మాట్లాడాలి అని రోజు కూడా తెలుసుకోవాలి. 40 ఏళ్ళు ఉంటావా పార్టీలో అంటే ఎన్ని పార్టీలు మారాలని? 8 పార్టీలు మారుతావా? 8 5 40 ఏళ్ళు అంటే 8 పార్టీలు మారుతావా? మా సారు 30 ఏళ్ళ ఆరంభం నుంచి ఒకే పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పుల్లారావు గారి కాళ్ళు చేతులు పట్టుకొని వచ్చి విశాఖపట్నంలో మహానాడులో నేను మీ మొక్కనని చెప్పి నిజమేనమ్మా, నువ్వు మొక్కవే. ఎందుకంటే మా దగ్గర ఉన్నప్పుడు తులసి మొక్కగానే ఉన్నావు. ఎప్పుడైతే జగన్ దగ్గరికి వెళ్ళావో గంజాయి మొక్కవైపోయావు. చెట్టు విరబూసిందనమాట. ఆ గంజాయి మొత్తం విస్తరించావు. జనం వేసిన ఓట్లతో నువ్వు ఒక్క ఎమ్మెల్యేవే అయ్యావు. కానీ ఎడవల్లి భూములు, మురిగిపూడి భూములు తాకట్టు పెట్టి ఆ డబ్బుతోటి నువ్వు మంత్రి అయ్యావు. నువ్వు ఎమ్మెల్యేవే, మంత్రి అనకూడదు అసలు. మా వాళ్ళంతా మంత్రి అంటున్నారు కానీ డబ్బులతో భూములు తాకట్టు పెట్టి మంత్రి అయ్యావు. ఎమ్మెల్యే మాత్రం జనం ఓట్లు వేస్తేనే అయ్యావులే. అవన్నీ గుర్తులేదా? 2019 నుంచి 24 వరకు ఎంతమంది కేసులు పెట్టించావు మా వాళ్ళ మీద. మహిళలు ఇళ్లలో ఏ పార్టీ పనులు చేసుకోవాలన్నా కూడా పోలీసులు వచ్చి కూర్చునేవాడు, బయటికి వెళ్ళకుండా. మొగళ్ళ పిల్లల మీద ఎంతమంది కేసులు పెట్టించావమ్మా, అవన్నీ గుర్తులేదా? 2019లో పిల్లి కోర్టు పెట్టిన కేసు ఈరోజు వచ్చింది బయటికి. దానికోసం నువ్వు బాధపడి నీ పార్టీ వాళ్ళని బలి చేస్తున్నావు ఇప్పుడు. ఎందుకంటే నీకొక్కసారి నోటీస్ వచ్చేసరికి నీకు బాధ తెలిసి నీ పార్టీ వాళ్ళని బలి చేస్తున్నావు. నీతో పాటు వాళ్ళు బలైపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మేము గెలిచినా కూడా ప్రతి ఒక్క ఊర్లో కూడా మీ పార్టీ వాళ్ళు భయపడకుండా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ నువ్వు వచ్చాకే ఇప్పుడు నోటీస్ నీకు వచ్చిందన్న దానితో బాధతోటి మీ వాళ్ళని ఉసిగొల్పుతున్నావు. మీ వాళ్ళే మనకి సీటు వద్దని గుంటూరులో వెళ్ళి కూర్చొని, గుంటూరులో కూర్చొని గణపారం వాళ్ళు పేటోళ్ళు వెళ్ళి నీకు సీటు వద్దని చెప్పారుగా వైసీపీ వాళ్ళకి. జగన్తో పాటు పోటీ అక్కడికి ఫోన్లు చేశారుగా, రజనీకి సీట్ ఇవ్వద్దు, ఇంకా సీట్ ఇస్తే మేము గెలిపించాం అని చెప్పొచ్చారు. నీ మీద కదా చెప్పొచ్చారు, మామేం చెప్పారా? మా పుల్లారావు గారి మీద ఉండి చెప్పారా? ఎప్పుడూ ధైర్యంగానే ఉన్నాం. పుల్లారావు గారితో 20 ఏళ్ళ సావాసం చేసి మా తండ్రిలాగా మమ్మల్ని అద్దుకున్నప్పుడు మేము గట్టిగానే నిలబడ్డాం. మీ కార్యకర్తలు నిలబడమని వెనక ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా మీ దగ్గరికి? నాయకులు ఎవరన్నా సెకండ్ గ్యాలరీ నాయకులు నీ దగ్గర ఉన్నారా? ఎవరైనా వస్తున్నారా? ఎందుకని నువ్వు వాళ్ళకి న్యాయం చేయలేదు? న్యాయం చేయడం అంటే డబ్బు దోసుకోవటం కాదమ్మా. వాళ్ళని పండించి మీరు దోసుకోమంటాం కాదు. న్యాయం చేయడం అంటే భుజాల మీద చేతులేసి బాధ ఏంటి, భయం ఏంటి, ఎలా ఉన్నారు, నీ పిల్లలు ఏంటి అని అడిగేది బాధ్యత. మా పుల్లారావు గారు ఉన్నారు, ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినా 6 ఏళ్ళ పిల్లవాడు కూడా వచ్చి సైకిల్ ఇస్తాడు. ఎందుకు? మా తండ్రి మాకు పెద్ద అన్న లెక్కలో వస్తారు. మీరు ఎవరు వస్తున్నారు? మీ అనుకున్న వాళ్ళు తప్ప ఎవరు ఉండరు మీకు. ఆఫీసర్లు అయినా లేదు. పోలీస్ స్టేషన్ కూడా లాస్ట్కి నువ్వు అలానే చేసావు తెలుసా? పోలీస్ స్టేషన్ కూడా మీరు అలానే చేశారు.
అంటే మేము వెళ్ళి కేసులు పెట్టే టయానికి మీ వాళ్ళ ముందు పంపించి మా కేసులు తీసుకోకుండా మీరు వెళ్ళి మీ వాళ్ళ చేత పెట్టించారు. ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారు? పుల్లారావు గారు అక్రమ కేసులు పెట్టిస్తున్నారా? 2019 నుంచి 24 వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు ఎవరు? పిల్లికొట్టి ఈరోజు నీ మీద కేసు పెట్టలేదమ్మా. 2019లో పెట్టిన కేసు ఇప్పుడు వచ్చింది. అది ఇవాళ పెట్టాడని చెప్తున్నావు నువ్వు. నీ మీద పెట్టించారని చెప్తున్నావు. అసలు మాకు అవసరమే లేదు నీ మీద పెట్టించా. అసలు కేసులు పెట్టించేది ఎందుకు? పశుమర్తి భూముల్లో వాళ్ళకి 3 కోట్లు కట్టావు కదా. నువ్వేగా పేపర్కి వచ్చిందే కట్టుకోవడాను. పేపర్కి వచ్చిందే 3 కోట్లు కట్టావు. ఎట్ల వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ మీద అక్కడ కూడా కట్టావు కదా డబ్బులు. నువ్వే కట్టావు కమ్మా. మేము చెప్పేది ఉంది. అసలు ఈ 5 సంవత్సరాలు మొత్తం పేపర్లతో సహా బయటికి తీస్తే 40 ఏళ్ళు రాజకీయం చేస్తావో